అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం, ఆదర్శ విద్యా సంస్థల చైర్మన్, రామచంద్రాపురం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10th క్లాస్ ఎవరైతే చదవకుండా చదువు మధ్యలో ఆపేశారో, అలాగే ఇంటర్మీడియట్ చదవకుండా ఎవరైతే చదువులు మధ్యలో ఆపేశారో వారందరూ కూడా తిరిగి చదువుకోవడం కొరకు ఏపీ ఓపెన్ స్కూల్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏపీ ఓపెన్ స్కూల్కి అడ్మిషన్స్ సుమారుగా 3 నెలల నుండి జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఆ అడ్మిషన్స్ క్లోజ్ అవడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ప్రభుత్వము నిన్నటి నుండి తత్కాల ద్వారా మరి అడ్మిషన్ తీసుకునేటువంటి అవకాశాన్ని ఏర్పాటు చేసింది. కావున ఎవరైనా 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ చదువును మధ్యలో నిలిపివేసి తిరిగి మళ్ళీ చదువుకోవాలనుకున్నటువంటి వారికి చక్కటి అవకాశము, చివరి అవకాశం కూడా. ఎందుకనంటే ఇప్పుడు గనక ఈ 4 daysలో మీరు అడ్మిషన్ తీసుకోకపోయినట్లయితే ఖచ్చితంగా తిరిగి నెక్స్ట్ ఇయర్కే మీరు అడ్మిషన్ తీసుకునేటువంటి అవకాశం, అంటే ఇది 0 year అయిపోతుంది మీకు. కావున ఎవరైతే చదువుకోవాలని ఆశిస్తున్నారో వారందరూ కూడా ఈ తత్కాల ద్వారా అడ్మిషన్స్ తీసుకునే అవకాశం కేవలం 4 days మాత్రమే ఉంది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా మా రామచంద్రపురం పట్టణం నందు గల ఆదర్శ అకాడమీ నందు అడ్మిషన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కావున ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ యొక్క వీడియోని మీ వాట్సాప్ నెంబర్లో ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా పంపించగలరని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఈ 10th క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ పాస్ అయినట్లయితే మీరు పై ఉన్నతమైన చదువులకు వెళ్ళవచ్చు, లేదా 10th ఇంటర్మీడియట్ బేసిస్ మీద అనేకమైనటువంటి ఉద్యోగాలు కూడా పొందేటువంటి అవకాశం ఉంది. కావున మరి చదువుకున్నటువంటి ఆశలైనటువంటి విద్యార్థులు త్వరగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అలాగే బిఎడ్ డిఎడ్ చదివినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆల్రెడీ టెట్ రాశారు, రిజల్ట్ వచ్చింది. దాంట్లో క్వాలిఫై అయినటువంటి వాళ్ళకి త్వరలోనే మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుంది. కావున మన రామచంద్రాపురం పట్టణంలో గల ఆదర్శ అకాడమీ నందు ఈ యొక్క డిఎస్సి కోచింగ్ కొరకు మరి క్లాసెస్ అయితే ఒక 2-3 days కూడా ప్రారంభించబోతున్నాం. మీరందరూ కూడా మరి గతంలో కూడా చూసినట్లయితే మా ఆదర్శ అకాడమీ నందు అనేక మందిని టీచర్స్గా, అలాగే పోలీస్ ఆఫీసర్స్గా, అలాగే మరి సచివాలయం ఎంప్లాయీగా, విఆర్ఓగా, పంచాయతీ సెక్రటరీగా అనేక మంది సెలెక్ట్ అవడం జరిగింది. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ డిఎస్సి కోచింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మీరు సుదూర ప్రాంతాలకు వెళ్ళి లక్షలాది రూపాయలు వెచ్చించి ఉద్యోగం రాకపోతే మీరు ఆర్థికంగా బాధపడేటువంటి పరిస్థితి, ఇటువంటి పరిస్థితి మనకు రాకూడదనే మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులను కూడా ఉన్నతమైనటువంటి విద్యావంతులుగా, అలాగే ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దాలని కొత్త నిశ్చయంతో ఆదర్శ విద్యా సంస్థలు నేను నెలకొల్పడం జరిగింది. దాన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుని, అలాగే ఏపీ కానిస్టేబుల్స్ ఇప్పుడు ఫిజికల్ టెస్ట్కి మరి అప్లై చేసుకోమనేటువంటి అవకాశం వచ్చింది. అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అయ్యారో వారు ఫిజికల్ టెస్ట్కి వెళ్ళొచ్చు. ఆ ఫిజికల్ టెస్ట్ అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ సంబంధించినటువంటి అథమెటిక్, రీజనింగ్ కానీ అన్ని సబ్జెక్ట్స్ కూడా మన ఆదర్శ అకాడమీ నందు బోధించడం జరుగుతుంది. ఖచ్చితంగా విద్యార్థులు మీ సమయాన్ని వృధా చేసుకోకుండా మీరు నివసించినటువంటి ప్రాంతాల్లో ఉండి దగ్గరగా ఉండేటువంటి మన ఆదర్శ అకాడమీ నందు కోచింగ్ తీసుకుని మీరు సూపర్ సక్సెస్ అయ్యేటువంటి విధానాన్ని ఈ రామచంద్రాపురం పట్టణం నందు నేను నెలకొల్పాను. కావున ఎవరైతే చదువుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఏపీ ఓపెన్ స్కూల్ ద్వారా కానీ దూర విద్యా కేంద్రం అంటే నాగార్జున, వెంకటేశ్వర, ఆంధ్ర యూనివర్సిటీల ద్వారా డిగ్రీ పీజీ కోర్సెస్ కంప్లీట్ చేసుకునే అవకాశం కూడా మన దగ్గర ఉంది. ఆల్రెడీ నాగార్జున యూనివర్సిటీ అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఎవరైనా సరే డిగ్రీ చదువుకోవాలనుకుంటున్న వాళ్ళు కానీ, పీజీ చదువుకోవాలనుకుంటున్న వాళ్ళు కానీ ఈ యొక్క సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ, అలాగే డిఎస్సి క్లాసెస్ కేవలం 2 రోజుల్లో మాత్రమే మనకి క్లాసెస్ బిగిన్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతూ మీ కాటే సుబ్రహ్మణ్యం.